ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో నా ఎదురుకుంటా ఉన్నాయి రామలాకును. ఇవాళ మాది రామల కూర. అయితే ఇది రామలాకు తెచ్చారు, మీకు చూపిందామని. ఈ ఆకు ఏంటోని ఈ ముళ్ళు ఉన్నాయి, చాలా ముళ్ళు ఉన్నాయి. ఇగండి ముళ్ళు ఉంటాయి. ఇది రామల కూరలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూరలోని రామల కూరలోని వేసుకుంటారు. ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కరివేపాకు వేసుకున్నట్టే. ఇది చాలా టేస్ట్గా ఉంటుందంట కూర. ఇదిగోండి, దీనికి ఇలా పువ్వులు వస్తాయి. తర్వాత ఇదిగోండి ఇలా కాయలు చూసారా, కాయలును. ఇక దీన్ని గుర్తుపడటానికి ఇదే గుర్తు, కాయలు. ఇవి ఇలా మొగ్గలు. ఇవి కరివేపాకులాగా వేసుకుంటారు చేపల కూరలోని రామల కూరలోని. ఇక మా ఇవాళ రామల కూర వండుదామని, అది ఈ ఆకు గురించి మీకు చెబుదామని. మీకు ఎక్కడన్నా దొరికితే చేపల కూరలోని ఇలాగ రామల కూరలో అది వేసుకోండి, చాలా బాగుంటుందంట. ఇది చాలా టేస్ట్గా ఉంటుందంట కూర. కాకపోతే అన్నీ ముళ్ళే, జాగ్రత్తగా కోసుకోవాలి దీన్ని. కరివేపాకు వేసుకున్నట్టు అలా మొగ్గలు వస్తాయి, చిన్న చిన్న పువ్వులు వస్తాయి. ఇగో మీకు దొరికితే కనుక సొండాకు గుర్తుపెట్టండి. ఇదిగోండి రామలాకు, అదిగోండి పుచ్చిపోయింది అక్కడ ముళ్ళు. ఇదిగోండి రామలాకు, ఇది ఇలా ఉంటుంది. చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి, తర్వాత చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. ఇది నెట్లో కొట్టినా కానీ చెప్పట్లేదు ఇదేంటా అన్నది. ఏమంటే ఇది రామలాకు. ఇంకో పేరు ఏంటంటే ముళ్ళ కసిందాకు. ఇది కసిందలో 2 రకాలు అన్నమాట. కసిందాకు అంటే మనకు మామూలుగా వేపుడు చేసుకుంటాం కూర తినేది. ఇది రామలాకు, ముళ్ళ కసింద. ఇది చేపల్లోని ఇలాగా రామల కూరలోనే వేసుకుంటాం. ఇవాళ రామల కూర వండుదామని మా వెంకట గారు తెచ్చారు. ఈ ఆకు గురించి నాకు తెలీదు, మా వెంకట గారు తెచ్చారు అని మీకు చూపిందామని ప్రత్యేకించి వీడియో తీస్తున్నాను. ఓకేనా, అంతకుమించి ఏం కాదు. సరేండి, చూసి లైక్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. ఓకేనా. మీకు ట్రిప్స్ చెప్తాను. ఇక రామలో తెచ్చిన వెంటనే నీళ్ళు వేసి పెట్టి కొద్దిగా ఉప్పు వేసి పెట్టాను. ఈ ఫ్రిడ్జ్ లేదు కదా మాకు, అందుకని ఇలా పెట్టాను. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు నీసు ఏమైనా తెచ్చుకుంటే కొంచెం నీళ్ళు పోసేసి ఇలాగా నిండాను ఉప్పు వేసి పెట్టుకుంటే చీమలు పట్టవు, సరే తొందరగా పాడు అవ్వు అన్నమాట. ఈ ట్రిప్పు మీకు నచ్చితే ఉపయోగించుకోకండి. కొద్దిగా ఉప్పు వేసేయాలి ఇందులోని. ఉప్పు వేసేసి ఇలా నీళ్ళు వేసి పెట్టామనుకోండి, చీమలు రావు. ఉప్పు వేసిన వలన ఇవి గమ్ముని తొందరగా వండకపోయినా కానీ పాడవు అన్నమాట. తొందరగానే వండేసుకుంటాం, కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ పాడవు ఉప్పు వేస్తే. ఓకేనండి, ఈ ట్రిప్ మీకు నచ్చితే వాడుకోండి. ఓకేనా.